నమస్కారం. నా పేరు సోన దేవరాజు. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఎంపీపీఎస్ స్కూల్ ఇప్పిలి. రవి సాయం కథని మాటల్లో చెప్పబోతున్నాను. రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాటి మధురమైన కిలకిల రావాలు మరీ ఇష్టం. నిద్ర లేవగానే కిటికీ దగ్గరికి వచ్చి పక్షులు చూస్తూ వాటి దువాలను వింటూ తన దినచర్యని మొదలు పెడతాడు. రోజులాగే ఒకరోజు పెద్ద పక్షుల గుంపు వచ్చింది. విద్యుత్ వైర్ తీగలో కూర్చున్నాయి. చిటికీ మటికి ఎగురుతూ మళ్ళీ అదే తీగ మీద కూర్చుంటున్నాయి. రవి ఇదంతా ఆసక్తిగా చూస్తున్నాడు. ఒక పిచ్చుక మాత్రం అదే తీగ మీద ఉంది. రవికి వింతగా అనిపించి బయటికి వచ్చాడు. అక్కడ చూస్తుంటే ఆ పిచ్చుక కాలు విద్యుత్ వైర్ తీగలో ఇరుక్కుపోవడాన్ని గమనించాడు. సార్ నా కాల్ అది చూసి అమ్మ అది చూడు, ఆ పిచ్చుక కాళ్ళు వైర్ తీగలో ఇరుక్కుపోయింది, మనం సాయం చేద్దామా అన్నాడు. అదేమి ఇరుక్కుపోలేదు లేరా, నువ్వు ముందు లోపలికి పద, ఆ పక్షులు అలాగే ఉంటాయి, కాసేపటికి ఎగిరిపోతాయిలే అన్నది అమ్మ. రవి పట్టించుకోలేదు. దాని గురించి ఆలోచిస్తూ కొంతసేపటిలోగా వాళ్ళ నాన్న వచ్చాడు. నాన్న అటు చూడు, ఆ పిచ్చుక కాళ్ళు తీగలో ఇరుక్కుపోయింది, మనం సాయం చేద్దామా? ఆ తీగ పైకి ఎక్కడం చాలా కష్టం నాన్న. విద్యుత్ ఆఫీస్కి వెళ్ళి నిచ్చెన తెచ్చి పైకి వెళ్ళి ఆ పిచ్చుక కాలు విడిపించి చాలా కష్టం, నువ్వు ముందు బడికి పద అన్నాడు. రవి బడికి బయలుదేరాడు. దారిలో ఎవరు చెప్తారు విద్యుత్ ఆఫీస్కు వెళ్ళి ఎవరు పిచ్చుకుని కాపాడతారు అని, ఎవరి గురించి ఎదురు చూడను, నేనే వెళ్ళి చెప్తాను అని విద్యుత్ ఆఫీస్కి వెళ్ళాడు. గబగబా వెళ్ళి సార్ మా ఇంటి ముందు ఒక పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది, మీరు కరెంట్ ఆఫ్ చేస్తే దాన్ని బతుకుతుంది. ఆ వ్యక్తి రవి మాటలు విని నవ్వాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడుంటావు అది చెప్పు అని ప్రశ్నలు కురిపించాడు. నేను రాఘవ గారి అబ్బాయిని సార్, పోస్ట్ పోన్ ఇదిలో ఉంటున్నాం అన్నాడు. మా వాళ్ళని పంపిస్తాంలే, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, మీ వాళ్ళని త్వరగా పంపించండి సార్, పిచ్చిక అరుస్తుంటే ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది సార్, నువ్వు పంపిస్తాంలే, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు అంటే రవి స్కూల్కి వెళ్ళి సాయంత్రం అయ్యింది. ఇంటికి వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. వీళ్ళు అసలు వస్తారా రారా, పక్షి చనిపోతుందిలే అనుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి పడుకుంటున్నారు. కాసేపటికి వాళ్ళమ్మ రవి నీ కోసం ఎవరొచ్చారో చూడు అన్నది. రవి బయటకు వచ్చేసరికి బయట విద్యుత్ ఆఫీసర్లు నిలబడి ఉన్నారు. రవి సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సార్ అక్కడ చూడండి, ఆ పిచ్చుక విరుక్కుపోయింది, మనం కాపాడుదామా? సరే మనందరం వెళ్ళి కాపాడుదాం అన్నారు. వాళ్ళు ఒక ఆఫీసర్ నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళి పక్షి కాలుని విడిపించాడు. మెల్లగా తెచ్చి రవి చేతిలో పెట్టాడు. రవి ఆనందంకి అనుదులే లేవు. రవి ఆనందంగా తీసుకొని ఆ పిచ్చుకుని కింద పెట్టాడు. అది ఎగరడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేకపోతుంది. కాసేపటికి అది ఎగిరింది. రవి చప్పట్లు కొట్టాడు. బాగా చెప్పాడు కదా, వెరీ గుడ్ దేవరాజ్, కంగ్రాచులేషన్స్, బాగా చెప్పావు నాన్న.